హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ అకాస్టిక్స్. అండ్ ఈ రోజు మనకు బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ టూర్ నేను తీసుకోబోతున్నాను. సో ఈ రూమ్ వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తారు. సో చూస్తున్నారు కదండి బిఫోర్ వీడియో. సో ఇది ఒక ట్రెడిషనల్ హోమ్ థియేటర్. మన కస్టమర్ వచ్చేసి ఎప్పుడో తయారు చేసుకున్నారు. సో ఇక్కడ కూడా బోస్ స్పీకర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి మీకు ఒక ట్రెడిషనల్ హాల్ సెటప్ లో ఒక హోమ్ థియేటర్ ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ఈ హోమ్ థియేటర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయమని క్లయింట్ వచ్చేసి మా దగ్గరకు వచ్చారు అండ్ మా 7 డెమో రూమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డెమో రూమ్ ని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ డెమో రూమ్ లో ఉన్న అకూస్టిక్స్ అండ్ ఇంటీరియర్ డీటెయిల్స్ ని అలానే రిప్లికేట్ చేసి వాళ్ళ ఇంట్లో వచ్చేసి డిప్లాయ్ చేయమని మాకు టాస్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఈ రూమ్ లో. బేసిక్లీ మనకి రూమ్ సైజ్ ఈజ్ ఓన్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనకి విడ్త్ వచ్చేసి జస్ట్ 12 feet విడ్త్ ఇది. అండ్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 27 feet ఇది. అండ్ హైట్ వచ్చేసి జస్ట్ 8.5 feet. సో ఈ హోమ్ థియేటర్ లో మనకి ఎక్విప్మెంట్స్ ని ఫిట్ అవుట్ చేస్తూ ఈ టెక్నాలజీని ఎంబెడ్ చేస్తూ అకూస్టిక్స్ ని ఎలా చేసామో ఈ వీడియోలో త్రూ అండ్ త్రూ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రూమ్ సిమ్యులేషన్ చేసుకున్నామండి. సో రూమ్ సిమ్యులేషన్ లో ఏం తెలిసిందంటే రూమ్ మోడ్స్ చాలా ఉన్నాయి. ఈ రూమ్ మోడ్స్ ని కూడా సప్రెస్ చేసి అకూస్టిక్స్ లో డిజైన్ చేసాము. సో ఇక్కడ బేస్ హెల్మోస్ రెజొనేటర్ తీసుకున్నాము అండ్ అకూస్టికలీ ఆర్పిజి డిఫ్యూజర్ సీలింగ్ లో తీసుకున్నాము అండ్ స్కైలైన్ డిఫ్యూజర్స్ కూడా కొన్ని చోట్ల తీసుకున్నాము. సో డిఫ్యూజన్ యూజ్ చేసి రూమ్ మోడ్స్ అన్నిటిని కంట్రోల్ చేసాము. ప్లస్ మనకి హై ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీని కూడా బాగా రెగ్యులేట్ చేసి మన సీటింగ్ లో స్వీట్ స్పాట్ దగ్గర మనకి అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా ఈక్వల్ గా వచ్చేటట్టు ఎస్పిఎల్ లెవెల్స్ అండ్ అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా యూనిఫామ్ గా రెస్పాండ్ అయ్యేటట్టు తీసుకున్నాము. అండ్ RT60 వాల్యూస్ కూడా ఈ రూమ్ చేశాక ఆల్మోస్ట్ మనకి 0.35 seconds వచ్చింది. సో ఇవన్నీ కూడా అమేజింగ్ అకూస్టిక్స్ చేయడం వల్ల మనకు ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ రూమ్ లో. సో ఈ ఒక హోమ్ థియేటర్ ఖమ్మంలో ఉన్నా కూడా మా టీం వచ్చేసి 4 weeks లో ఈ ఒక హోమ్ థియేటర్ ని ఫినిష్ చేయడం జరిగింది. అండ్ ఈ హోమ్ థియేటర్ ఎగ్జాక్ట్ గా మా డెమో రూమ్ రిప్లికేషన్ చేయాలని ఇచ్చిన టాస్క్ ఎగ్జాక్ట్ సక్సెస్ఫుల్ గా చేశారు మా టీం. అండ్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ ఫీచర్స్ ఏంటంటే లైటింగ్ పార్ట్. సో లైటింగ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ 3 different టైప్ ఆఫ్ స్పెషల్ లైటింగ్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఒకటి వచ్చేసి ట్రాన్ లైటింగ్, ఏదైతే బ్లూ కలర్ సియాన్ కలర్ చూస్తున్నారో లెఫ్ట్ అండ్ రైట్ వాల్స్ లో అండ్ ఈవెన్ ఇన్ ద సీలింగ్ పార్ట్. సో అది వచ్చేసి ట్రాన్ లైటింగ్ అంటారు. అది హోమ్ థియేటర్ చూస్తూ కూడా అది ఆన్ లో పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ హాష్. ద సెకండ్ టైప్ ఆఫ్ లైటింగ్ ఇస్ స్ట్రెచ్ సీలింగ్. అండ్ ఇదొక మెయిన్ లైటింగ్ వచ్చేసి స్ట్రెచ్ సీలింగ్ లో డిజైన్ చేసాము. సో అదొక ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ అబౌవ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ ద లైటింగ్. సో అదొక స్ట్రెచ్ సీలింగ్ అని ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. And the third type of beautiful lighting is the aesthetically appealing lights వచ్చేసి స్టార్ లైటింగ్, వేర్ కంప్లీట్ గా మనకి షూటింగ్ స్టార్స్ యూజ్ చేసి స్టార్ లైటింగ్ డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదండి ఈరోజు బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఇన్స్టలేషన్. సో ఇలాంటి మరిన్ని ఇన్స్టలేషన్స్ నేను మీకోసం తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ బటన్ క్లిక్ చేయండి అండ్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ వీడియో.